నా పేరు వీరమల్ల మోహన్ రెడ్డి, మహేశ్వరం. మాది బోర్వెల్ నర్సంపేట బోర్వెల్, శ్రీలక్ష్మి బోర్వెల్ నర్సంపేట, వరంగల్ జిల్లా, తెలంగాణ. 25 సంవత్సరాల నుంచి మాది బోర్వెల్. మేము అందరికీ బోర్లు వేసుకుంటాం, బతుకుతాను. 2016లో సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట, ఆయనే మాతోటి బోర్లు వేయించుకున్నాడు. బాగా ప్రెషర్ చేసి వేయించుకున్నాడు. ఆ టైంలో నేను బిల్లు ఇస్తా, లేకపోతే పైసలు ఇస్తా, వేయింది అని అందరితోటి బెదిరించి వేయించుకున్నాడు. నెలకో 2 నెలలకో పైసలు వస్తాయని మేము అనుకున్నాం. అప్పులు తెచ్చి పెట్టినాం అప్పుడు. ఆ టైంలో వేయించుకున్నాడు. కథం బిల్లు లేదు, ఏది లేదు. ఆ మెజర్మెంట్ చేయించిండు, ఏళ్ళతోటి అది పక్కకు పడేసిండు. ఇక మేము 10 సంవత్సరాల కాంచి తిప్పుకొని పెట్టిస్తా ఎప్పుడు అడిగినా వస్తుంది, పైసలు వస్తాయి అనుకుంటా చెప్పుకుంటా కాలం గడుపుతాడు. మా పని మేము అప్పులు తెచ్చిన కాడ అప్పులు, అసలు వడ్డీలు అంతా బాగా అయిపోయినాయి. మేము తట్టుకోలేకపోతున్నాం వాటితోటి. మాకు మొత్తం చాలా ఇబ్బంది పడతాను. మాకు ఆయన బిల్లు ఇవ్వలేకపోతాడు. తర్వాత ఎమ్మెల్యే గెలిచిండు. ఆ బోర్ల సపోర్ట్ తోటి ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ 100 కోట్లు సంపాదించుకున్నాడు. మా బిల్లు గవర్నమెంట్ బిల్లు అన్న పెట్టు, లేదా నీ పైసలన్నీ అంటే ఇస్తా అంటాడు. మళ్ళీ మా నెంబర్ బ్లాక్లో పెట్టిండు. ఇంటికి పోయి అడిగితే వాళ్ళ మేడం, అది డ్రైవర్కి ఇట్లా చంపుతా, నేను కాళ్ళు ఇరుకొడతా, ఇంకోసారి పైసలకు వస్తా అని వాళ్ళు అంటారు. మా ఇంట్లో వేసిన నువ్వు అది అని వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళతోటి అవమానం అందరితోటి తట్టుకోలేక మేము ఇల్లు ఇడిచిపెట్టి 10 నెలలు అవుతుంది. ఇల్లుకు తాళం వేసి ఇక్కడ నర్సంపేటలో మా ఆఫీసు, బోర్వెల్ ఆఫీస్ 5 నెలలు అవుతుంది బంద్ చేసి. 2 బోర్బాన్లు ఉంటే అమ్ముకున్నాం, ప్లాట్ ఉంటే అమ్ముకున్నాం. అంతా మొత్తం ఇక మానసికంగా కుంగిపోయినాం. ఒక 15 కోట్లకు లాస్ అయినాం మొత్తం. మాకు నష్టపరిహారం కావాలి, మాకు న్యాయం జరగాలి. టీఆర్ఎస్ ఫండ్ నుంచి అన్నీ ఇవ్వాలి, లేకపోతే సుదర్శన్ రెడ్డి సంపాదించుకున్న పైసలు అన్నీ ఇవ్వాలి. మాకు న్యాయం జరగాలి 100%. మేము ప్రజల కోసం మాతో వేయించుకున్నాడు బోర్లు. పబ్లిక్ వాడుకుంటాను, పబ్లిక్ యూజ్ అవుతుంది బోర్లు. ఈయన గెలిచిండు, మా బోర్లతోటి ఈయన గెలిచిండు, ఈయన సంపాదించుకున్నాడు. మమ్మల్ని ఎట కాకుండా చేసిండు, మా లైఫ్ నాగం చేసిండు. ఇప్పుడు మా 10 సంవత్సరాల టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎట కాకుండా అయిపోయింది. మేము ఎదిగే టైంలో దెబ్బ కొట్టిండి ఆయన ఇప్పటికైనా మారి మా పైసలు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము తెలుపుతాను. మహేశ్వరం మాది. మేము 2001 సంవత్సరంలో నర్సంపేటకు వచ్చి బోర్లు స్టార్ట్ చేసి వేసినాం. నేను ఇద్దరం కలిసి కొత్త, మేము ఇప్పటి వరకు విడిపోలేదు. వేసి బోర్లు వేస్తాను, రైతులకు ఇట్లా వేసుకుంటా బతుకుతాను. మేము ఈ గవర్నమెంట్ వర్కులు కూడా చేస్తాను. అందరూ ఎమ్మెల్యేలకు వేసినాం, బిల్లులు వచ్చినాయి, ఎప్పటికప్పుడే వస్తున్నాయి. అవి 1 ఇయర్ లోపే చేస్తాను వచ్చినాయి. అతను మేము నడిపించిన తర్వాత మన సివిల్ సప్లై చైర్మన్ అప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు వేయించిండు బోర్లు. మోటూరు రవి, చంద్రపేట మండల పార్టీ అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ముందుండి ఎక్కడ నీటి ఎద్దడి ఎక్కడ ఉన్నదో అక్కడ బోర్లు వేయించిండు. ప్రజలకు వేసిన తర్వాత ఏఈలు డీలు పోయి మెజర్మెంట్ చేస్తే అప్పుడు 2016లో 93 లక్షల ఎస్టిమేషన్ వేసిండు. ప్రొసీడింగ్ తెప్పిస్తా అని అన్నాడు. ఇప్పటి వరకు ప్రొసీడింగ్ తెప్పిస్తలేడు. ఎన్నిసార్లు తిరుగు, రెస్పాన్స్ లేదు. ఒక్క నిమిషం టైం కూడా ఇవ్వలేడు. మనం ఇంతవరకు చేసి ఇంత కష్టపడి తెల్లదనక పొద్దునక అక్కడిక్కడ తెచ్చి చేసితే ఒక రెస్పాన్స్ కూడా ఇవ్వడు, కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడు. మేము ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులతోటి చెప్పించినాం. ఎంతమంది చెప్పినా కూడా ఇస్తా వస్తాయి, అంతే ముచ్చట. నో రెస్పాన్స్. ఇక మాకు చాలా అప్పులు అయిపోయినాయి. బయట తెచ్చినాం, అప్పులో లాగుతలేరు. మేము ఇక వదిలిపెట్టి బయట దొంగతనం చేసినాం లెక్క తప్పించుకొని తిరగవలసి వస్తాను. మా పరిస్థితి మాకు మీ ద్వారా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మొత్తం టోటల్గా మీరు బోర్లు ఎక్కడెక్కడ వేసినారు? మేము 154 బోర్లు వేసినాం. మేము ఇక చంద్రపేట మండలం వేసినాం, నెక్కొండ. అప్పుడు 3-4 మండలాలు ఉండే. ఇప్పుడు చెప్పు ఏం కదా మండలాలు ఉండే. నర్సంపేట, ఖానాపురం వేసినాం. గ్రాంటులు వచ్చినాయి, గ్రాంటులు ఉన్నాయి. 4-5 రకాల గ్రాంట్లు ఉన్నాయి. సిడిపి గ్రాంట్ ఉంటుంది, ఎస్డిఎఫ్ ఉంటుంది, ఎంపీ గ్రాంట్ ఉంటుంది, సీఎం గ్రాంట్ ఉంటుంది. చాలా రకాల గ్రాంట్లు ఆయన పెట్టాలనుకుంటే ఎన్నో ఉంటాయి. ఇప్పుడు పెడితే అయిపోను కానీ తిప్పుకున్నాడు, పెడతానంటాడు, పెట్టాడు. గ్రాంట్ ఉన్నది ఆయనకు. సిడిపి గ్రాంట్ 2021 నుంచి 24 దాకా 9,66,00,000 రిటర్న్ పోయినాయి. ఇవాళకి ఇయ్యక రిటర్న్ పోయినాయి, ఓడిపోగానే రిటర్న్ పోయినాయి. ఆ గ్రాంట్ సిడిపి గ్రాంట్లో పెట్టినా అయిపో అప్పుడే. అట్లా పెట్టలే, ఇట్లా పెట్టలే, ఇటు కాకుండా చేసాడు, అప్పుల పాలు చేసి ఆగం చేసాడు. మాకు నష్టపరిహారం చేయాలి, మొత్తం మీద న్యాయం చేయాలి. మేము బతికే పరిస్థితి కూడా లేదు.
ఉన్నాయి. అంటే మీరు ఎవరి ద్వారా మరి చేసినాం, ఎంతమందితో చేసినా చెప్తాండు ఇస్తా వస్తాయి అంతే ముచ్చట. 10 సంవత్సరాల పీరియడ్ అయిందంటే చూడు ఒకసారి. సరే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే అది వేరు సమస్య. 10 సంవత్సరాల కాంచి కూడా అదే విషయం చెప్తాండు కానీ ఇంతవరకు వస్తలేదు. ఇప్పుడు మా తోటి వేరే ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేగా ఎలక్షన్లు అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వేరే అతను వేసిండు, బోర్లు వేసిండు. 1 ఇయర్లోపు ప్రొసీడింగ్ వచ్చినాయి, పైసలు వచ్చినాయి. మేము 10 సంవత్సరాల కానీ చేసినాం, ఇప్పటి వరకు ప్రొసీడింగ్ లేదు, పైసలు లేవు. మేము దీన్ని బట్టి చాలా నష్టపోయినాం. గ్రాంట్లు ఉన్నాయి, నోటి మాటలు. అప్పుడు ప్రెషర్ చేసిండు బాగా, బోర్వెల్ నడవది అని బాగా ప్రెషర్ చేసిండు, వేయించిండు. అప్పుడు ఈయన అది వరంగల్ జిల్లా అధ్యక్షుడు కదా, ఉమ్మడి జిల్లా. మళ్ళీ తర్వాత సివిల్ సప్లై చైర్మన్ అయింది కదా. కేసీఆర్ కు దగ్గర ఉండేది కదా, బాగా పేరుండే కదా. ఆ పేరుతో ఈయన ప్రెషర్ చేసి మాతో వేయించిండు. సంతకం పెడితే ప్రొసీడింగ్ అయ్యి వస్తుంది అన్న మాటలు మాట్లాడిండు. సరే పేపర్ మీద సంతకం పెడితే జీవో వస్తుంది, దేనికి జీవో రావాలంటే దానికి వస్తుంది అంటాడు ఆయన. అట్లాంటిది ప్రొసీడింగ్ కూడా ఇప్పలేకపోయింది. గ్రాంట్ ఉండి కూడా ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు గ్రాంట్ లేదంటే అది వేరే సమస్య. గ్రాంట్ ఉండి రిటర్న్ పోయినాయి, గ్రాంట్ దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం ద్వారా ఏం సాల్వ్ చేసుకునే ఛాన్స్ లేదు. వాళ్ళు లేదు. కొంతమంది అంటే నాకు వచ్చే దారిలో ఒకరిద్దరు మాత్రం అన్న మాట ఏంటంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సైలెంట్ లేదు. తెలుసు ఇప్పుడు ఈ రోజు అంటే ఇంటికి అప్పులలో వచ్చి అట్లాంటిది ఏం లేదు, దానికి సంబంధమే లేదు, సంబంధం లేదు. అప్పులలో వచ్చి ఇంటికాడ కూర్చుంటాను, మేము తట్టుకోలేకపోతాను. అట్లా తట్టుకోలేకనే మేము వచ్చి కూర్చున్నాం. మాకు న్యాయం జరగాలనే కూర్చున్నాం. మేము మాకు అసలు నష్టం అంతా కలిసి 15 కోట్లు. అసలు 2016లో 93 లక్షలు, దానికి అసలు వడ్డీ లెక్క చేస్తే 9 కోట్లు అయింది ఇప్పటికి. మళ్ళీ మేము బండ్లు అమ్ముకున్నాం, ప్లాట్లు పోయినాయి, మాకు బిజినెస్ పోయింది, నడిచే వ్యవస్థ మొత్తం పోయింది మాది. 20 సంవత్సరాల అనుభవం మొత్తం అన్ని మార్కెట్లో మొత్తం జీరో అయిపోయినా. మొత్తం మాకు ఎత్తన మీ ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.